హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేద్దామండి. ఇది ఫీవర్ వచ్చిన వాళ్ళకి చాలా మంచిది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా ఎల్లిపాయ కారం వేసి కోడిగుడ్డు చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. ముందుగా ఒక 6 కోడిగుడ్లను తీసుకునండి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పును వేసుకుంటే కోడిగుడ్లు రుచిగా వస్తాయండి. అలాగే పగలకుండా మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత వీటిని దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లోకి ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని అలాగే ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా తినడం వల్ల జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నాలుక కూడా చాలా రుచిగా వస్తుంది. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని ఈ విధంగా సన్నని మంట మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లోకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం వేగితేనే రుచి వస్తుందండి. దానిని కూడా బాగా వేయించుకోవాలి. అది వేగేలోపు కోడిగుడ్లను పొట్టు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి గుడ్డు రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత చిన్న మంట మీద మనం పెట్టాం కదండి, అంతా వేగిపోయింది. దాంట్లోకి ఈ విధంగా కోడిగుడ్లు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చిన్నగా కలుపుకోవాలండి, కోడిగుడ్లు చితికిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే అండి. దీంట్లో ధనియాల పొడి కానీ లవంగాలు కానీ ఏవి వేసుకోవాలని అవసరం లేదు. ఎల్లిపాయ కారం ఫ్లేవరే చాలా బాగుంటుందండి. కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ వాచింగ్.